హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. ఉదయం నుంచి కూడా ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరింది. ఏకంగా పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా అంటే సుమారుగా 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆ వర్షపాతం నమోదైంది. చాలా భారీగా వర్షపాతం అంటే ఈ వర్షాకాల సీజన్లో అంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ రోజు భారీ వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక వ్యక్తి ఇది రామ్నగర్ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన. ఇది రామ్నగర్లో ఒక వ్యక్తి బైక్ డ్రైవ్ చేస్తూ ఈరోజు ఉదయాన్నే జరిగింది ఈ ఘటన. ఆయన ముందుకు వెళ్తున్నాడు, స్కూటీ పైన వెళ్తున్నాడు. అయితే ఎగువ నుంచి అది డ్యామ్ అయితే ఏం కాదు, కానీ పైనుంచి భారీగా వరద నీరు కిందికి వస్తున్న నేపథ్యంలో ఆ బైక్ కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బైక్ పైనే కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఆ బైక్తో పాటుగా వెనక్కి కొట్టుకుపోతున్నాడు. అంటే ఇదొక రోడ్ పైన హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరిధికి సంబంధించినటువంటి రామ్నగర్లోని ఒక రోడ్ పైన ఇక్కడ మనం చూస్తున్నాం. రోడ్ పైన అంతటి స్థాయిలో ఒక డ్యామ్లో కనుక గేట్లు ఎత్తిన తర్వాత ఏ స్థాయిలో అయితే వర్షపాతం దిగువకు వస్తుందో అదే స్థాయిలో ఇక్కడ ఆ వరద నీరు రావడంతో బైక్ కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అదొక బోట్ లాగా మారిపోయింది. ఆ వ్యక్తి కింది కొట్టుకుపోతున్నాడు బైక్తో సహా. కొందరు స్థానికులు చూసిన వాళ్ళు వచ్చే వెంటనే ఆ బైక్ని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. ఆ బైక్ని వారు గట్టిగా పట్టుకున్నారు. ఆ వ్యక్తిని కూడా పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆ వరద దాటి ఎంతగా ఉందనంటే రోడ్డు పైనే అటుగా వస్తున్నటువంటి ఆ పైనుంచి కొంత వర్షానికి వచ్చినటువంటి వరద నీరు మొత్తం కూడా మీరు చూస్తే ఆ ముగ్గురు వ్యక్తులు ఆ బైక్ పైన ఆల్రెడీ ఉన్న వ్యక్తి మరొక ఇద్దరు సహాయం చేసినప్పటికీ కూడా ఆ బైక్ని నిలువరించలేకపోయారంటే ఎంత స్పీడ్గా అక్కడ వరద వచ్చిందో మీరు గమనించవచ్చు. అయితే రామ్నగర్ పూర్తిగా మునిగిపోయింది. పార్సీగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీ పూర్తిగా కూడా నీట మునిగాయి. అక్కడ సిచ్యువేషన్ ఇది. రోడ్ల పైన ఏ స్థాయిలో వరద మీరు చూడొచ్చు. సుమారుగా మోకాళ్ళ లోతు వరకు వరద చాలా బీభత్సంగా వస్తుంది. బైక్లు కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రధాన రోడ్లపై ఉధృతంగా కూడా వరద నీరు ప్రవహిస్తోంది. హైదరాబాద్లో 3 గంటల్లో సుమారుగా 10 సెంటీమీటర్ల మించిన వర్షపాతం నమోదైంది. ఇక వరద ఉధృతిలో కార్లు కొట్టుకుపోయాయి. కార్లను ఆపేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. బంజారాహిల్స్, మాదాపూర్ రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 గంటల పాటు ఈ రకంగానే భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ముషీరాబాద్లో వరదలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. సో మీరు చూస్తే కనుక ఇది హైదరాబాద్లో సిచ్యువేషన్. అక్కడ ఒక కారు నిలిపివేశారు. ఇంటి బయట పార్క్ చేసి ఉండేది. కానీ కారులో చూస్తే దృశ్యాలు కనుక అక్కడ కారు కొట్టుకుపోతోంది. దీంతో చాలా వరకు అక్కడ స్థానికులు కావచ్చు, కొంతమంది యువకులు వచ్చి ఆ కారుని నిలువరించే ప్రయత్నం చేశారు. సో హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా వరదలతో ఉప్పొంగుతోంది. ఏకంగా హైదరాబాద్లో 2 హుస్సేన్ సాగర్లు ఉన్నాయా అన్న చందంగా హైదరాబాద్ పరిస్థితి మారింది. ఒకటి ట్యాంక్ బండ్ దగ్గర, ఒకటి మీ ఇంటి ముందరే ఒక హుస్సేన్ సాగర్ దర్శనమిస్తోంది హైదరాబాద్ ప్రజానికానికి. హైదరాబాద్ మొత్తం కూడా అల్లకల్లోలమైంది. ఉదయం నుంచి సుమారుగా 2 గంటల పాటుగా ఏకతాటిగా 10 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతానికి హైదరాబాద్లో ప్రజానికం మొత్తం కూడా అల్లకల్లోలమవుతున్నారు. ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి. కృష్ణానగర్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. కృష్ణానగర్లో కొంత అది కిందికి ఉంటుంది. జూబ్లీ హిల్స్తో కంపేర్ చేస్తే అవన్నీ కూడా కిందికి లోతట్టు ప్రాంతాలుగా ఉంటాయి. సో కృష్ణానగర్లో అయితే ఏకంగా ఒక తుంగభద్ర డ్యామ్, ఒక జూరాల డ్యామ్, ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగర్ గేట్లు ఎత్తితే ఏ రకంగా పరిస్థితి ఉంటుందో అదే రకమైన సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ అడ్డుగా నిలబడకండి సార్ అన్నట్టుగా దానికి అడ్డుగా కార్లు వచ్చినా, బైకులు వచ్చినా, మనుషులు వచ్చినా ఆ వరదలో ముంచెత్తిపోతుంది. పూర్తి స్థాయిలో కృష్ణానగర్ పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇక ఆకాశానికి చిల్లు పడిందా అన్న చదంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. మరోవైపు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఊర్లు మెరుపుతో కూడినటువంటి వర్షపాతం నమోదైంది. అయితే ఒక్కసారిగా 4 గంటల 30 నిమిషాల నేపథ్యంలో ఒక ఉరిమింది. ఆ మెరుపు ఉరుముల కారణంగా నిజంగా హైదరాబాద్లో భూకంపం వచ్చింది అన్నట్టుగా ఒక్కసారిగా ఇండ్లన్నీ కూడా వైబ్రేట్ అయ్యాయి. కానీ అది వాస్తవానికి ఆకాశంలో ఏర్పడినటువంటి ఉరుములు. ఆ తర్వాత ఆ ఉరుముల కారణంగా ఒక్కసారిగా హైదరాబాద్లో భూకంపం వచ్చిందా అన్న తీరులో మొత్తం కూడా హైదరాబాద్ వణికిపోయింది. ఆ వైబ్రేషన్ కనిపించింది. అయితే ఈ వర్షాకాలం గతంలో ఎన్నడూ కూడా చూడండి, ఈ వర్షాలు గతంలో ఎన్నడూ కూడా అంటే ఈ సంవత్సరంలో
అత్యధిక రేట్లలో నమోదైన వర్షపాతం ఇదే హైయెస్ట్గా చెప్తున్నారు వాతావరణ శాఖ కూడా. ఈరోజు మరింతగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న మేరకు వర్షాలు పడే అవకాశం కూడా తెలుస్తోంది. సో మీరు చూస్తే కనుక అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాము. ఇది వాతావరణ శాఖకు సంబంధించిన రాడార్ విజువల్స్ ఇవన్నీ కూడా. సో ఆ విజువల్స్ చూస్తే పూర్తిగా కూడా చాలా వరకు బ్లూ కలర్ రేంజ్లో కనబడుతున్నాయి. అంటే వర్షపాతానికి సూచికలు ఇవన్నీ కూడా. సో చాలా హెవీ రేంజ్ ఉండే అవకాశానికి ఒక సూచిక ఇదంతా కూడా చాలా బిగ్గెస్ట్, చాలా థికెస్ట్ బ్లూ కలర్ మనం చూస్తున్నాం. సో అంటే మరింతగా కూడా వర్షం ఉండే అవకాశం కూడా కనబడుతోంది. చాలా పెద్ద ఎత్తున వర్షపాతం ఉండే రకంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ప్రస్తుతానికైతే 10 సెంటీమీటర్ల పైగా వాతావరణ శాఖ 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక మరోవైపు ఈ గాలులు మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనబడుతోంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా భయంకరంగానే ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా తడిసి ముద్దయింది. ఇదే స్థాయిలో కనుక ఇంకా వర్షపాతం నమోదైతే కనుక ప్రజలు కనీసం ఇళ్లలో కూడా ఉండే పరిస్థితి. ఎందుకంటే అంతటి వర్షపాతం సౌండ్ చూస్తే కనుక ఇళ్లలో ఉన్నటువంటి వారికి కూడా చాలా భీకరమైనటువంటి ఆ సౌండ్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. సో ఈరోజు 20వ తేదీ. సో పూర్తిగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ ప్రజానీకానికి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అకస్మాత్తుగా. అంటే ఇంత భారీ స్థాయి ఎవరు కూడా మనం బహుశా ఊహించి ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ చాలా భయానకంగా ఉంది. మీరు చూస్తున్నారు సుమారుగా 50 నుంచి 60 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో మరోవైపు భారీ వర్షపాతం నమోదైన కారణంగా చాలా వరకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరు కూడా బయటికి రాకుండా ఇల్లు ఉండి మీ ప్రాణాలు రక్షించుకోవాలి. బయట సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉందని చెప్తున్నారు. కానీ నిన్నటి వరకు హాలిడేస్, కొంత లీవ్స్ పేరిట రాఖీ ఉత్సవాలు, ఆ తర్వాత ఆగస్టు 15 అన్ని కూడా వరుసగా వచ్చాయి. చాలా మంది కూడా ఊర్లకు ప్రయాణమయ్యారు. ఈరోజు నిన్న సాయంత్రానికల్లా చాలా భారీ ట్రాఫిక్ నమోదైంది. సుమారుగా 1 గంట వరకు కూడా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో నిలిచిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి ట్రాఫిక్ తగ్గిపోయింది. అందరు ఇళ్లకు చేరుకున్నారు. ఉదయాన్ని ఈ రోజు నుంచి తిరిగి ఆఫీసులు, స్కూళ్ళు ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంత వర్షపాతం తర్వాత ఎవరు ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఎవరు స్కూళ్ళకి వెళ్ళాలన్నా కూడా ఒక సాహసమే అని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్లన్నీ మీద ఇక్కడ అక్కడ అని కాదు, ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అందందు గలవాడన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా ఈ వరద అనేది కొనసాగుతోంది. కేవలం రామ్నగర్, ముషీరాబాద్, పార్సీగుట్ట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్ ప్రధాన కూడలైనటువంటి జూబ్లీ హిల్స్, మాదాపూర్ హైటెక్ సిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక జూబ్లీ హిల్స్, మాదాపూర్ హైటెక్ సిటీలోనే పరిస్థితి ఈ రకంగా ఉందంటే లోతట్టు ప్రాంతాల్లో హైదరాబాద్లోని మరిన్ని పరిసర ప్రాంతాల నిజాంపేట్, బాచ్పల్లి, ఉప్పల్ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా ఉండబోతున్నావో మనం ఊహించుకోవచ్చు. ఇక కృష్ణానగర్ మీకు 4 బాక్సులో హైదరాబాద్లో లేటెస్ట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి, అంటే సుమారుగా తెల్లవారుజామున 4 గంటల నుంచి కురుస్తున్నటువంటి ఉరుము మెరుపుతున్నటువంటి భారీ వర్షం కారణంగా హైదరాబాద్ పరిస్థితి మొత్తం కూడా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో మొదటి బాక్స్లో మీరు చూస్తే కృష్ణానగర్లో ఒక ఆటో, కార్ 2 కూడా అక్కడ నిలిపి ఉన్నాయి. అయితే ఆ వరద నీటికి, ఆ వరద తాకిడికి ఆ కృష్ణానగర్ ఉన్నటువంటి ఆ వెహికల్స్ అన్ని కూడా ఒకవైపుగా వచ్చేసాయి. ఇక మరోవైపు ఒక ఇంట్లో నుంచి, ఓల్డ్ సిటీలోని ఒక ఇంట్లో నుంచి భారీగా వరద నీరు బయటికి వస్తుంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. తర్వాత ముషీరాబాద్, రామ్నగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి బైక్తో సహా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతాలకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక హైదరాబాద్ హైటెక్ సిటీ విజువల్స్, అంటే ఎక్కడ చూసినా కూడా ఆ వరద కావాలనే కనబడుతోంది. వర్షం ఇంకా కూడా దంచి కొడుతూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా ఆకాశానికే చిల్లు పడితే ఏ రకంగా డైరెక్ట్గా ఒక మనం వాటర్ ట్యాంక్ చిల్లు పడితే ఏ రకంగా అవుట్లో ఉంటుందో అదే స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. సో హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు చెప్పినటువంటి సూచన మేరకి మీరు కనుక ఎమర్జెన్సీ తప్ప ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు కూడా దయచేసి సాహసించి బయటికి రాకూడదు. మీకు కూడా ఆర్టీవీ కొంత కాషన్ చేస్తోంది, మీకు ఆర్టీవీ ఒక హెచ్చరిక చేస్తోంది. హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ చాలా భయానకంగా ఉంది. మీరు చూస్తున్నారు బైక్స్, అంటే ఒకప్పుడు 2020లో జరిగిన సిచ్యువేషన్ మరోసారి తలపిస్తుందా, ఆ సిచ్యువేషన్ మరి తిరిగి పునరావృతం కాబోతుందా అనే సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో వాటి నుంచి మనం అధిగమించాలి, ముందుకు కొనసాగాలని డెఫినెట్గా మనం కొంత ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా జలమయమైన నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాకూడదంటూ హెచ్చరిస్తోంది జిహెచ్ఎంసీ అధికారులు. ఆర్టీవీ కూడా మీకు హెచ్చరిక చెప్తోంది. హైదరాబాద్ మొత్తం కూడా
నీట మునిగిపోయింది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మోకాల్లోతు వరకు నీరు ప్రతి చోట, ఇందుగడ అందులోని ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట ఈ వర్షపు నీరు అయితే చేరుకుంది. చాలా భారీగా వరద నీరు వస్తోంది. ముఖ్యంగా సాహసం చేసి ఎమర్జెన్సీ అయినా కూడా ఎవరైనా బయటికి వచ్చి కార్లు లేదా బైక్ల వైపు వెళ్ళేవారు కూడా దయచేసి మీరెవరు కూడా సాహసం చేసి ముందుకు వెళ్ళకండి. ఆ వరద నీటిలో మీరు కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక వ్యక్తి ఆ బైక్ పైన కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. భారీగా వరద నీరు వచ్చేరింది. ఆ రామ్నగర్ ప్రధాన రహదారి పైన ఈ సిచ్యువేషన్ నెలకొంది. సో మీరు వస్తే డెఫినెట్గా ప్రమాద పంచుల్లో మీ ప్రయాణం ఉంటుంది. కాబట్టి దయచేసి బయటికి రాకుండా మీరు ఇంటి వద్ద ఉండే పరిస్థితి చేసుకోండి. ఇంటి వద్ద ఉన్నటువంటి వీలు కల్పించుకోండి. బయటికి ఆఫీసుల రీత్యా, స్కూల్స్ రీత్యా, ముఖ్యంగా స్కూల్ పిల్లలైతే తస్మాత్ జాగ్రత్త. ఒక్కరోజు స్కూల్తో అంటే పెద్దగా ప్రమాదంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఒక్కరోజు స్కూల్ ఇబ్బంది పడ్డా సరే కానీ మనం ఇంట్లో ఉండడం బెటర్గా సూచిస్తున్నారు వాతావరణ శాఖ కూడా. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇంట్లోనే ఉండాలంటగా వాళ్ళు సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఆఫీస్కి వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, దయచేసి తస్మాత్ జాగ్రత్త. సాహసం చేసి ఈ వరద నీటిలో ప్రయాణించొద్దు. కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ముఖ్య కర్తవ్యంగా మీరు నిర్వర్తించుకోవాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్ మొత్తం కూడా అల్లకల్లోలంగా మారింది. ఎక్కడ చూసినా కూడా వరద బీభత్సం కనబడుతోంది. ప్రధాన రోడ్లన్నీ కూడా, ముఖ్యంగా ఫ్లైఓవర్ల పైన కూడా చాలా భారీగా వరద నీరు వచ్చేరింది. సో సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది హైదరాబాద్లో. ఆకాశానికి చిల్లు పడితే ఏ రకంగా ఉంటుందో హైదరాబాద్ స్థితి ఆ రకంగా ఉంది. ఇంకా కూడా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. నగర వ్యాప్తంగా పూర్తిగా కూడా మబ్బులు కప్పిపు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంకా కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. బయటకి రాకుండా వీలు కల్పించినటువంటి ప్రయత్నం చేయండి. బయటకు వస్తే డెఫినెట్గా ప్రమాద పంచుల్లోనే మీ ప్రయాణం ఉంటుంది.